హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. తెలంగాణ నీట్ పీజీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు jaypal.com ఏ విధంగా ఈ ర్యాంకులన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేశామో, ఇదివరకే ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ అయిపోయింది కదా, అక్కడ ఎవరికైనా సీట్లు వచ్చాయా, ఇదివరకే ఆల్ ఇండియా కోటా, అక్కడ కూడా మనకి ఆల్ ఇండియా కోటా ఉంటుంది, పెయిడ్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, జైన్ ఇలా డిఫరెంట్ కోటాస్ ఉంది. అంటే ఎంసీసీలో జరిగిన కౌన్సిలింగ్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇటు కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, తెలంగాణలో జరగబోయే కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ ఓన్లీ ఈ ప్రెజెంట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్తో పాటు రానున్న రోజుల్లో రన్నింగ్ అప్డేట్స్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ అయితే ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోదండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ నీట్ పీజీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఈ మెరిట్ లిస్ట్ అందరికీ తెలిసిందే. కానీ ఈ మెరిట్ లిస్ట్లో కొన్ని హైకోర్టు డెసిషన్ ప్రకారంగా ఎలిజిబుల్ ఫర్ యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్స్ అని ఉంది. అంటే ఎవరైతే మాకు లోకల్ స్టేట్ కావాలని ఎవరైతే హైకోర్టుని ఆశ్రయించారో, సో వాళ్ళకైతే లోకాలిటీ అయితే ఇచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేయడం. ఇంకా కొన్ని కేసెస్లో ఏం చేశారు, క్యాస్ట్ సర్టిఫికేట్ వేరే రాష్ట్రం సర్టిఫికేట్లు తీసుకొచ్చినప్పటికీ కూడా హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చేశారు. సో అది ఏంటి అనేది మనం ఫ్యూచర్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అదర్ స్టేట్, ఇక్కడ ఓసీ అని ఉంది. డిఫరెంట్ కేసెస్ అయితే ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ అదర్ స్టేట్ ఉన్నప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్గా వాళ్ళు ఓపెన్ అయితే చేశారు. సో కొన్ని యాజ్ పర్ ఎలిజిబిలిటీ అని జస్ట్ రిమార్క్లు అయితే ఇచ్చారు. సో ఏదేమైనా సరే హైకోర్టు డెసిషన్ ప్రకారంగా ఈ కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. మెరిట్ లిస్ట్లో దాదాపుగా 3000 ఎంతమంది వచ్చారంటే 3314 మెంబర్స్ అయితే వచ్చారు. మరి ఇదే లాస్ట్ ఇయర్లో ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు, లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకోవచ్చా, సర్వీస్ కోర్ట్ ఏంటిది, నాన్ సర్వీస్ కోర్ట్ ఏంటిది అనేది కూడా మీకు కంపారిజన్ చేసుకుంటూ ఈ వీడియోని అయితే చెప్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇది మొత్తం అయితే మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్ని jaypal.com అప్లోడ్ చేశాను. సో ఇందులో ఉన్న రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నిజంగానే ఈ రిపోర్ట్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే లాస్ట్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో చాలామంది అనుకోవచ్చు, అన్న ఎంతసేపు చూడు నువ్వు jaypal.com గురించి చెప్తావు, నీ సోది నువ్వే చెప్తావు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను అన్నది. ఎక్కడ కూడా యాడ్స్ అనేది లేవు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల రికార్డ్స్ ఏపీ, తెలంగాణ రౌండ్ 1, రౌండ్ 2, ఎంక్యూ, సిక్యూ, ఇటు ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్, అక్కడ ఉన్న మెరిట్ లిస్ట్ అన్నీ తీసుకొని గ్యాదర్ చేసుకొని ఈ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేసి ఉంటాం. సో దానికి అనుకూలంగా కొంత నామినల్ ఫీజు అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది తప్ప నేనేదో మొత్తం ప్రమోషన్నే డిపెండ్ చేస్తున్నట్టుగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మీకు నచ్చితే, మీకు యూటిలైజ్ అనిపిస్తే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో మరి ఇటు ఇదే విధంగా అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ వస్తుంది, కన్వీనర్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ వస్తుంది. దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు దీంట్లో అందుబాటులో ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లోకి ఆల్రెడీ ఇంపోర్ట్ అయితే చేశాను. సో ఇప్పుడు లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేసిన తర్వాత తెలంగాణకు సంబంధించి ఇక చెక్ చేసుకుంటే దీంట్లో మెరిట్ ర్యాంకు, స్టేట్ మెరిట్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మెరిట్ లిస్ట్ తీస్తున్నాను. టీఎస్ మెరిట్ లిస్ట్ తీసుకేసుకొని 2024 సెలెక్ట్ చేసుకొని పీజీ నీట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అన్ని ఓయూఏనండి. సో ఆల్ పెట్టిన నష్టం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి రూల్ వేరు, ఇప్పుడు ఉన్నట్టు రూల్ వేరు. దాదాపుగా 3014 కదా సార్, 3400 వరకు అలా నేను ఆల్ పెట్టేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత ఏ ఇయర్ ప్రకారంగా ఇది ఏ ఇయర్ ప్రకారంగా అంటే మనకు 2024 ప్రకారంగా చెక్ చేసుకుంటే ఎంతమంది చెప్పండి, 3314 మెంబర్స్. మరి అదే మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెక్ చేసుకుందాం. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. ఇదేంటన్నా అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఇక్కడ మీరు క్యాస్ట్ వైజ్గా రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ బిట్వీన్ అంటే ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ మధ్య ఎంతమంది ఉన్నారు అనేది చెక్ చేసుకోవచ్చు. చాలా రకాల రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ పర్టికులర్ రూల్ నెంబర్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ రూల్ నెంబర్ ఇదివరకే ఎవరికి వీళ్ళు
ఇక చెక్ చేసుకుంటే శ్రీవాత్సవ్. సో ఇదివరకే వీళ్ళకి ఎక్కడైనా సీట్ వచ్చిందా, ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1లో రిపోర్ట్ చేస్తారు, వాళ్ళకు సీట్ అయితే అక్కడ వచ్చేసింది. సో మరి వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లోకల్ ఏంటిది, క్యాస్ట్ ఏంటిది, స్కోర్ అయితే ఈసారి ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్గా 0 పెట్టేస్తున్నా. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, తెలంగాణలో మెరిట్ ఎంత, తెలంగాణలో ఓపెన్ మెరిట్ ఎంత, తెలంగాణలో ఓసీ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు. దాంతోపాటు ఇక్కడ వ్యూ అలాట్మెంట్ డీటెయిల్స్లో కూడా ఇదివరకు ఎక్కడైనా సీట్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఓకే అన్న. సో దీంట్లో వేరే ఒక బీసీడీ క్యాస్ట్ చెక్ చేసుకుంటున్నాను. బీసీడీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ రమేష్కి మరి ఓపెన్ మనకు లోకల్ టైప్ ఓయూ, బీసీడీ క్యాస్ట్, స్కోర్ 0 అంటే స్కోర్ 0 అంటే స్కోర్ ఇవ్వలేదు కాబట్టి 0 పెట్టేశాను. ఆల్ ఇండియా ర్యాంక్ 333. మెరిట్ ర్యాంక్ అంటే తెలంగాణలో మెరిట్ ఏ పొజిషన్లో 7th పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో ఓపెన్లో ఏ పొజిషన్లో అంటే ఓపెన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని క్యాస్ట్లు కలిపితే తెలంగాణలో ఏ పొజిషన్లో ఉన్నాం అంటే 7th పొజిషన్లో ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో బీసీడీ కేవలం బీసీడీలో ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్ మనకు చెక్ చేసుకుంటే 1st పొజిషన్లో ఉన్నాం. ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా సో ఇక్కడ రాజు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాజు అనుకోండి, నేను రాజు అని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ రాజు అని సెలెక్ట్ చేసుకుంటే రాజు పైన క్లిక్ చేయగానే ఇక్కడ నా పొజిషన్ ఏంటి, నేను బీసీడీలో 194 పొజిషన్లో, తెలంగాణలో బీసీడీలో కరీంనగర్ కోట కింద, తెలంగాణలో కరీంనగర్ కోట కింద నా పొజిషన్ నుంచి 194 పొజిషన్లో ఉన్నాను. అదే లోకల్ ఏ పొజిషన్లో ఉన్నాను. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది మెరిట్ లిస్ట్లో నుంచి మనం జనరేట్ చేసిన రిపోర్ట్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనము ఏ పొజిషన్లో ఉన్నామో, మన క్యాస్ట్ ర్యాంక్ ఎంత, మన లోకల్ ర్యాంక్ ఎంత, దీంతో పాటు ఏపీలో ఎక్కడైనా సీట్లు వచ్చాయా, మేనేజ్మెంట్లో ఏమైనా సీట్లు వచ్చాయా, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో ఎక్కడైనా సీట్ వచ్చిందా అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేసి ఇంతకుముందే చెప్పాను. ఒక్కసారి కనుక క్లిక్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది, ఇదివరకు సీట్ వచ్చిందా, వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేశారా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్న ప్రయత్నం చేయొచ్చు అని చెప్పాను. సో ఇది మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఓకే అన్న, ఈ మెరిట్ లిస్ట్ మాకు క్లియర్గా అర్థమైపోయింది. దాదాపుగా 3,314 మెంబర్స్ మనకు 2024లో ఉన్నారు. మరి ఇదే విధంగా 23లో ఎలా ఉందన్న పరిస్థితి. 23 ఒకసారి చెక్ చేద్దాం. 23లో ఏం జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏయూ వాళ్ళు, ఎస్వి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకున్నారు. మరి అప్పుడు ఎంతమంది అప్లై చేశారు, 3,400 మెంబర్స్ అప్లై చేశారండి లాస్ట్ ఇయర్. దాంట్లో కేవలం ఓయూ వాళ్ళు కనుక చెక్ చేసుకుంటే అప్పుడు ఎంతమంది ఉన్నారు ఓయూ వాళ్ళు, 1927 మెంబర్స్ మనకు అకార్డింగ్ టు 2023 ప్రకారంగా మనకు అప్పుడు కూడా సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా అన్ని కలిపి ఆ విధంగా ఉన్నారు. సో అప్పుడు కూడా క్లిక్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి అంటే 2023లో కనుక చెక్ చేసుకుంటే సో అప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, రౌండ్ 1 ఎక్కడ సీట్ వచ్చింది, సర్వీస్ కోటా కింద వచ్చిందా, నాన్ సర్వీస్ కోటా కింద వచ్చిందా, ఆర్డీలో సీట్ వచ్చిందా, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ కూడా మనం అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. సో కాబట్టి సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీడీ అనుకుందాం, నేను బీసీబీ అనుకుంటున్నాను. సో బీసీబీలో సాయి తేజ. సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఎంటర్ చేశాను. సెలెక్ట్ చేసి ఎంటర్ చేయగానే సో ఆల్రెడీ సాయి తేజకి ఎక్కడైనా సీట్ వచ్చిందా అంటే ఇక్కడ 23 ప్రకారం కదా, అంటే లాస్ట్ ఇయర్ ఎందుకు చూపిస్తుందంటే రాబోయే 24లో ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా. ఆ రిపోర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి పాయింట్ ఆఫ్ లో నేను 23 గురించి కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి దీన్ని కొంచెం ఓపిక కొద్ది వినే ప్రయత్నం అయితే చేయండి. సో మరి ఇక్కడ బీసీబీ కనుక సెలెక్ట్ చేసుకుంటే బీసీబీలో మనం ఒకసారి చెక్ చేసుకుంటే బీసీబీలో క్యాస్ట్ వచ్చేసి బీసీబీ, స్కోర్ వచ్చేసి 650, ఆల్ ఇండియా ర్యాంక్ 410, మెరిట్ ర్యాంక్ అంటే తెలంగాణలో మెరిట్ ర్యాంక్ 25, తెలంగాణలో ఓయూ ఎందుకంటే లాస్ట్ లో ఏయూ ఎస్వి అందరూ కూడా అప్లై చేశారు. అప్లై చేసిన దాంట్లో తెలంగాణలో ఓయూలో అన్ని క్యాస్ట్లు కలిపేసి 8th పొజిషన్లో ఉన్నాడు. కేవలం తెలంగాణ ఓయూలో బీసీబీలో 3rd పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చిందంటే ఇతను తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మేనేజ్మెంట్ కూడా ఎక్కడ కూడా జాయిన్ కాకుండా ఎక్కడ జాయిన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఆర్డీలో సీట్ వచ్చింది అక్కడ జాయిన్ అయ్యాడండి. మరి నాకు కంపేర్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన ఇంకొకటి వచ్చేసింది. నేను ఏ యూజర్తోనైతే లాగిన్ అయ్యానో ఆ యూజర్తో కంపేర్ చేసుకోవడానికి మన క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది, అప్పుడు ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్, ఇప్పుడు ఉన్నటువంటి మెరిట్ ర్యాంక్ ఎంత, ఈ విధంగా కంపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మెరిట్ ర్యాంకు 118, 20, 57 ఓకే 181. ఇక్కడ ఒక నెంబర్ రమ్య అనే నెంబర్ తీసుకున్నానండి. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ మెరిట్ ర్యాంక్ ఎంత
మెరిట్ ర్యాంకు ఇక్కడ మనకు 118. తెలంగాణలో మెరిట్ ర్యాంకు 91. ఇక్కడ కూడా తెలంగాణలో మెరిట్ ర్యాంక్ ఎంత? అదేవిధంగా బీసీబీలో 16th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి ఎవరికి రమ్యకి ఎక్కడ సీట్ వచ్చింది, మరి అదే పొజిషన్లో దాదాపు 27th పొజిషన్, అంటే వెరీ నియర్. ఇంకా చెక్ చేసుకుంటే తెలంగాణలో బీసీబీలో 16th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ మరి ఇప్పుడు నాకెంత వచ్చింది 27th పొజిషన్. మరి వీళ్ళు ఎలాంటి కాలేజీలు జాయిన్ అయ్యారు, ఏ కోర్సులు జాయిన్ అయ్యారు అనేది చెక్ చేసుకోవడానికి ఇక మనం చెక్ చేసుకోవచ్చు. నిజామాబాద్, కాకతీయలో కనుక చెక్ చేసుకుంటే వాళ్ళకి ఏ కోర్సులో మనకు చెక్ చేసుకుంటే జిఎం అనే కోర్సులో వచ్చేసింది. దీంతో పాటు వాళ్ళకు ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ నిజామాబాద్లో కూడా జిఎంలో సీట్ వచ్చింది. బట్ నాకు రిపోర్ట్ చేయలేదు. ఎంత 23కి సంబంధించిన రిపోర్టు. సో మరి 23లో అంటే దాదాపుగా నేనున్న పొజిషన్లో అంటే 27th పొజిషన్లో నేను ఉన్నాను. లాస్ట్ ఇయర్లో 16th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి ఆ విధంగా సీట్ వచ్చింది. ఆ విధంగా కంపేర్ చేసుకోవడానికి కొంత యూజ్ అయితే అవుతుంది డెఫినెట్గా. సో ఇంకొక నెంబర్ కూడా చెక్ చేసుకుని ప్రయత్నం చేద్దాం. నీకు ఒక నెంబరు ఇక్కడ ఈ రూల్ నెంబర్ పైన ఇంకొక నెంబర్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే సో 18th పొజిషన్. సో నా పొజిషన్స్ వచ్చేసి 17th కదా, రైట్. ఓకే, రైట్. ఇట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ, రైట్. ఇక చెక్ చేసుకుంటే మరి లాస్ట్ ఇయర్లో 28th బీసీబీలో 28th ర్యాంక్ ఉన్న పొజిషన్లో ఎక్కడ సీట్ వచ్చింది? ఇంకా కాకతీయలో పీడియాట్రిక్లో సీట్ వచ్చేసింది. మరి నేను ఏ పొజిషన్లో ఉన్నానంటే 27. సో వాళ్ళకు కూడా అంటే ఇక్కడ లోకలా నాన్ లోకల్ కూడా చెక్ చేసుకోవాలి. వాళ్ళు నాన్ లోకల్కి ఒక యుఎన్ఆర్ అంటే అన్రిజర్వ్డ్ కోట కిందనే డైరెక్ట్గా వాళ్ళకు బీసీబీలో కాకతీయలో పీడియాట్రిక్లో రౌండ్ 3 అయితే సీట్ వచ్చింది. వీళ్ళకి ఆల్ ఇండియా కోటాలో కూడా స్వామి దాంట్లో సీట్ వచ్చేసింది. బట్ R3లో అయితే అలాటెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ విధంగా అంటే ఇటు తెలంగాణలో సీట్ వచ్చినా, ఏపీలో సీట్ వచ్చినా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు, రిపోర్ట్ చేయట్లేదా అనేది బేస్ చేసుకొని మన పైన ఎంతమందికి సీట్లు వచ్చాయి, ఇంకా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా కంపేర్ చేసుకోవడానికి ఎంతగానో ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది లాస్ట్ ఇయర్కి మరి ప్రెజెంట్ 24కి సంబంధించిన మెరిట్ లిస్ట్ని కంపేర్ చేసుకోవడానికి మీకు చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏ ర్యాంక్ ఉంది. ఇక్కడ అప్డేట్ ఏ ర్యాంక్ ఎందుకు క్లిక్ చేశానంటే ఒకసారి కనుక అప్డేట్ ఏ ర్యాంక్లో మీ ర్యాంకుని ఫిక్స్ చేస్తే సో ఇక్కడ ఎంతమంది ఎక్కడ క్లిక్ చేసినా సరే అంటే ఇక్కడ సీట్ వచ్చిన క్యాండిడేట్కును అదేవిధంగా నేను లాగిన్ అంటే ఎవరైతే లాగిన్ అయ్యారో లాగిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే సీట్ వచ్చిన క్యాండిడేట్ ర్యాంక్ ఎంత వచ్చింది, అదేవిధంగా మనం ఏ పొజిషన్లో ఉన్నాం అంటే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒకసారి ఈ యూజర్ ర్యాంక్ ఇన్ఫోని మీరు అప్డేట్ చేసుకుంటే చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇది ఓన్లీ మెరిట్ లిస్ట్కి సంబంధించి. ఇక అలాట్మెంట్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది. సో 24కి సంబంధించిన అలాట్మెంట్ ఏం లేవు, కానీ 23కి సంబంధించిన అలాట్మెంట్ ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో 23లో జిఎం కానీ జిఎంఏ చూద్దాం. అంటే జిఎంలో రౌండ్ 1లో ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆల్ క్యాస్టెస్ సెలెక్ట్ చేసుకొని సర్వీస్ కోడ్ నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. అంటే జిఎంలో లాస్ట్ ఇయర్లో రౌండ్ 1లో ఎంతమందికి సీట్ వచ్చింది ఇక చెక్ చేసుకుంటే 105 మెంబర్స్ సీట్ వచ్చింది. ఇక్కడ ఏ రూల్ నెంబర్ పైన క్లిక్ చేసినా సరే సో వాళ్ళు మరి రిపోర్ట్ చేశారా, రిపోర్ట్ చేయలేదా, వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో ఎక్కడైనా సీట్ వచ్చిందా, వాళ్ళు ఎలా జాయిన్ అయ్యాను ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. 24కి సంబంధించిన అలాట్మెంట్ అయిన తర్వాత డెఫినెట్గా ఆ రిపోర్ట్స్ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది అలాట్మెంట్కి సంబంధించి. అదేవిధంగా అలాట్మెంట్ కౌంట్ కూడా ఉంటుంది. అలాట్మెంట్ కౌంట్ ఏంటి సార్? అలాట్మెంట్ కౌంట్ అంటే 23 సెలెక్ట్ చేస్తున్నాను. అలాట్మెంట్ కౌంట్ అంటే లాస్ట్ ఇయర్లో ఒకసారి మనకు రౌండ్ 2 చూద్దామండి. రౌండ్ 2 ఎందుకంటే చాలామంది సీట్ మ్యాట్రిక్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో అది కూడా కొంతవరకు యూజ్ అవుతుంది దీంట్లో. సో ఇక్కడ చెక్ చేసుకుంటే అపోలో డివిఏలో ఒకరికి సీట్ వచ్చేసింది. అపోలో ఆర్థోలో ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి ఏంటి ఇక్కడ చెక్ చేసుకుంటే అంటే అలాటెడ్. ఇక్కడ ఓఎంస్లో పీడియాట్రిక్లో 29 సీట్స్, ఓఎంస్లో ఓబీజీలో 28 సీట్స్, జిఎస్లో 19 సీట్స్, ఆప్టమాల్లో మనకు 15 సీట్స్. లాస్ట్ ఇయర్లో రౌండ్ 2లో ఫిల్ అయిపోయినటువంటి సీట్లు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. దీంతో పాటు కట్ ఆఫ్ ర్యాంక్స్ మార్క్స్ అని చెప్పేసి ఇంకొకటి గ్రిడ్ వ్యూ రిపోర్టు. సో గ్రిడ్ వ్యూ రిపోర్టు ఒకసారి మీకు గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఇది చెక్ చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. సో గ్రిడ్ వ్యూ రిపోర్ట్ రావట్లేదు, అది కూడా నేను చెక్ చేసి మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. కట్ ఆఫ్ ర్యాంక్ బై మార్క్స్ అని చెప్పేసి ఉంది. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ 24 సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ 24లో మనకి అలాట్మెంట్ కాలేదు, 23 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈసారి ఆర్డీ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఆర్డీ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని సర్వీస్ కోటా నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బీసీబీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. ఆర్డీలో రౌండ్ 2లో ఆర్డీ రౌండ్ 2 అంటే నాన్ సర్వీస్ కోటా కింద ఆర్డీలో కనుక చెక్ చేసుకుంటే రిజర్వ్ కోటా అన్రిజర్వ్ కోటా మనకు లాస్ట్ ఇయర్లో ఉండేవి. సో ఇప్పుడైతే మనకు రిజర్వ్ కోటా అన్రిజర్వ్ కోటా ఇప్పుడు ఏం లేవు. సో మొత్తం మీద చెక్ చేసుకుంటే మనకు ఆల్ ఇండియా ర్యాంకు ఇక్కడ ఉన్నటువంటి ర్యాంక్ పైన క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ ఒక సీట్ వచ్చిందంటే తెలంగాణలో బీసీబీ 103 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చేసింది. సో మరి అదేవిధంగా లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత 515కి అయితే సీట్ వచ్చేసింది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మరి బీసీబీలో మరి ఇప్పుడు నా ర్యాంక్ ఎంత 27 అంటే 103 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి 23లో ఎక్కడెక్కడ సీట్ వచ్చింది. మరి నాకు ఈజీగా సీట్ వస్తుంది కదా. ఆ విధంగా కంపేర్ చేసుకోవడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకొక మ్యాపింగ్ టూల్ కూడా ఉంది. మ్యాపింగ్ రిపోర్ట్స్ అంటే మీకు అలాట్మెంట్ అయిన తర్వాత మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ సీట్ వచ్చి అంటే 23లో రౌండ్ 1లో సీట్ వచ్చి ఇటు ఏపీ రౌండ్ 1లో అంటే అప్పుడు మనకు కొంత సైమల్టేనియస్ కౌన్సిలింగ్ ఉంటే ఇక్కడ సీట్ వచ్చేసి అటు ఆంధ్రప్రదేశ్లో సీట్ వచ్చిన క్యాండిడేట్స్ 2 ప్లేస్లలో సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరెవరు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మ్యాపింగ్ టూల్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఈసారి ఇంకొక రిపోర్ట్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. ఇంకొక రిపోర్ట్ ఏంటంటే మ్యాపింగ్ కేటగిరీ A2 మేనేజ్మెంట్ కోట కూడా ఇంకొక రిపోర్ట్ అయితే తయారు చేయబోతాను. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ చేశాను, తెలంగాణకి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ పీజీ కాలేజెస్ లిస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, సర్వీస్ కోటాకి నాన్ సర్వీస్ కోటా 22లో ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో 23ది కూడా ఇప్పుడు అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ ఓన్లీ 22 రికార్డ్స్ ఉన్నాయి, 23 రికార్డ్స్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఓన్లీ ఇక్కడ ఉన్న రిపోర్ట్సే కాదు, ఇంకొన్ని రిపోర్ట్స్ కూడా మీకు ఎవరైతే రీసెర్చ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లోకి వస్తారో వాళ్ళకి ఇంకా మరిన్ని రిపోర్ట్స్ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో కూడా చాలా వరకు కూడా ఒకసారి గ్రిడ్ వ్యూ రిపోర్ట్స్ చూపించే ప్రయత్నం చేశాను. ఆంధ్రప్రదేశ్ గ్రిడ్ వ్యూ అందుకే తెలంగాణ గ్రిడ్ వ్యూ. సో అది చిన్న ఎర్రర్ వచ్చేసింది, అది కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి జనరల్ సైన్స్కు సంబంధించి ఆల్ రౌండ్స్ సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేసుకొని లోకల్ టైప్ చేసినప్పుడు ఇదే జిఎంలో మనకు ఓపెన్లో బీసీఏలో బీసీడీలో ఎక్కడెక్కడ ఎలా సీట్లు వచ్చినాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏ ర్యాంక్ పైన క్లిక్ చేసినా ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరుగుతుంది. వాళ్ళకు ఏపీలో సీట్ వచ్చిందా, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా ఇన్ఫర్మేషన్. సో ఇది ఓన్లీ కన్వీనర్ కోటా గురించే కాదు, ఇక మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. సో మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనం jpallandia.com అంటే ఈ మెరిట్ లిస్ట్ వస్తే మెరిట్ లిస్టు, అలాట్మెంట్ వస్తే అలాట్మెంటు. సో ఏదైనా సరే ప్రతి ఒక్క రిపోర్ట్ని ఈజీగా మీకు అనలైజ్ చేసి మీకు మీరే సెర్చ్ చేసుకొని వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతున్నారా, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నారా, రిపోర్ట్ చేస్తున్నారా, రిపోర్ట్ చేయలేదా అనే పాయింట్ ఆఫ్లో మీకు ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఆల్ ఇండియా కోటా గురించి కూడా ఇన్ఫర్మేషన్ వల్ల ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగే క్లోజ్ అయిపోయింది. అయినా కూడా ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ ఇండియా కోటాకు సంబంధించి 24 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఈ జనరల్ సర్జరీ అనేది 24లో ఆల్ ఇండియా కోటాలో టోటల్గా మనకు ఇక్కడ 365 రికార్డ్స్ అయితే వచ్చినాయి. దీంట్లో లీస్ట్ అండ్ లాస్ట్ కనుక చెక్ చేసుకుంటే 16,699కి ముషిరాబాద్ కాలేజ్ వెస్ట్ బెంగాల్లో సీట్ వచ్చింది అన్న. మరి మన ఉస్మానియా కాలేజ్లో ఏం లేదా అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ 7,500 మరి 7,587కి ఆల్రెడీ మనకు రౌండ్ 2లో ఫ్రెష్గా అలాట్మెంట్ అయింది. మరి 7,000 లోపు ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా సీట్ వస్తుండే. బట్ చూడాలి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. సో ఆ విధంగా కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో నిజంగా 7,500 లోపు ఇక్కడ టీఎస్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేస్తున్నాను. అంటే ఎవరెవరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. 1 నుంచి అప్ టు ఒక టాప్లో ఉన్న ఒక 1000 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఒక బీసీబీ చూద్దాం. సో బీసీబీలో చెక్ చేసుకుంటే సో దీంట్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చిందండి, ఆల్ ఇండియా ర్యాంకు 7,500 లోపు ఉన్న వాళ్ళు దాదాపు 6,000 ఉన్న క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు సో వీళ్ళకు ఆల్రెడీ ఉస్మాన్ మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జరీ వచ్చింది. ఇంతకుముందే చెప్పాను, అంటే లాస్ట్ ఇయర్లో 7,000
ఇయర్లోనే 7,500. సో ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ పైన క్లిక్ చేస్తాను, వీళ్ళకి సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళకు కూడా ఎండీలో సీట్ వచ్చేసింది. చాలామంది కూడా ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి దాదాపుగా 8,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇక్కడ, బట్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఓజోన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హైదరాబాద్లో సీట్ వచ్చి బట్ నాట్ రిపోర్టెడ్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ తెలంగాణ లోకల్ స్టేట్. సో ఈ విధంగా అంటే ఎవరు ఎందుకు రిపోర్ట్ చేశారు, ఎందుకు రిపోర్ట్ చేస్తే జస్ట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్, అంటే వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో వచ్చిన కోర్స్ నచ్చలేదా, లేకపోతే లొకాలిటీ నచ్చలేదా, మళ్ళీ వాళ్ళు తిరిగి ఎక్కడ మనకు పోటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. సో ఇంకొక క్యాండిడేట్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ దివ్యకి, ఇక్కడ వాళ్ళకి రంగరాయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చేసింది మనకు, కానీ వాళ్ళకు మళ్ళీ ఏపీకిలో సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళు నాట్ ఇంట్రెస్ట్గా ఉండి వాళ్ళు నాట్ రిపోర్ట్ కొట్టడం జరిగింది. సో ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ప్రతి ఒక్క రిపోర్ట్ను మీ ముందుకు తీసుకొచ్చడానికైతే దీని వెనకాల చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక సంవత్సరంగా 2-3 సంవత్సరాల రికార్డు పొద్దున తెలంగాణకు సంబంధించిన అలాట్మెంట్ పీడిఎఫ్ ఇవ్వగానే ఆ పీడిఎఫ్ను అంతా కూడా కన్వర్ట్ చేసేసుకొని ఒక టీమ్ని బిల్డ్ చేసుకొని ఇదంతా రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇలాంటి రిపోర్ట్స్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ ముందుకు తీసుకొచ్చడానికి సో మన వెబ్సైట్ని అదేవిధంగా హోస్టింగ్ అంతా మెయింటెనెన్స్కి కొంత ఖర్చు అవుతుంది. దాంట్లో భాగంగానే సో మిమ్మల్ని రిజిస్ట్రేషన్కి 599, కేవలం 599 అనేది ఏ క్యాట్ కోవచ్చు, బి క్యాట్ కోవచ్చు, సి క్యాట్ కోవచ్చు, ఆల్ ఇండియా కోవచ్చు, ఏదైనా సరే జస్ట్ 599తోని మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో మీరు క్వశ్చన్స్ అడిగితే దానికి తగ్గట్టుగా మరిన్ని రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు, అది జనవరిలో అయిపోతుందా, ఫిబ్రవరిలో అయిపోతుందా, మార్చిలో అయిపోతుందా, ఎక్కడ వరకు కౌన్సిలింగ్ ఎక్స్టెండ్ అయితే అక్కడ వరకు ఈ యాక్సెస్ అనేది ఉంటుంది. 24 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా కేవలం 599తోని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ వెబ్సైట్ వల్ల చాలా ఉపయోగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీకు నచ్చితే, మీకు కుదిరితే, నిజంగా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. యూజీకి చాలా రిపోర్ట్స్ అందించానండి. సో యూజీ ఎంబీబీఎస్లో ఎన్ని రకాల రిపోర్ట్స్ అంటే అన్ని రకాల రిపోర్ట్స్ అందించాను. పీజీకి కూడా ఇంకా అంతకు మించినటువంటి రిపోర్ట్స్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. యూజీ ఫ్రెండ్స్ కావచ్చు, పీజీ ఫ్రెండ్స్ కావచ్చు, రేపు పొద్దున యూజీ నుంచి పీజీ కూడా వస్తారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా కొంతవరకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వీడియోకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనుకుంటే కనుక jaypalande.com లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ జస్ట్ 599 అనే బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పీజీ నీడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ప్రొసీడ్ టు పే అనగానే యూజర్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా వాట్సాప్ లింక్ కూడా మీ మెయిల్కి అయితే వస్తాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యి ఇవి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాగిన్ అయ్యే ముందు ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇచ్చిన యూజర్ ఐడి, పాస్వర్డ్ బేస్ చేసుకొని సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేట్ చేసుకుంటారో సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, యూజర్ ర్యాంక్ ఇన్ఫో కూడా ఒక్కసారి ఆల్ ఇండియా ర్యాంక్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు ఫ్యూచర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్. సో ఈ వెబ్సైట్ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.